ప్రపంచంలో ఏ పని చేసినా దానికి మనీ అనేది లేదు. మొత్తం గవర్నమెంట్స్ అనేది డిసైడ్ అని పనికి మనీ అనేది లేదు, మీ ఇష్టం అన్నారు. మీరు అప్పుడు ఏ పని చూస్ చేసుకుంటారు? అది మీ పని. ఒక ఆస్పిరెంట్ అనే పర్సన్ కి చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అతను తనని తను ఎలా తెలుసుకోవాలి? ఒక ఆస్పిరెంట్ అచీవర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరికితే అయిపోతుంది. పర్సనాలిటీస్ అనేవి రకరకాలు ఉంటాయి. జనరల్ గా దీన్ని బిగ్ 5 మోడల్ అంటారు, లేదా ఓషన్ మోడల్ అంటారు. సో ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు, ఆడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వీడు ఇందులో ఏ పర్సనాలిటీకి చెందినవాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది మీ ఇన్నర్ యానిమల్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న కెరియర్ ఏంటి, మీ ఇన్నర్ యానిమల్ కి దానికి మ్యాచింగ్ జరుగుతుందా లేదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చేపలన్నీ పరిగెత్తాలనుకుంటున్నాయి, గుర్రాలన్నీ ఏదాలనుకుంటున్నాయి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో అందరిని తీసుకొచ్చి ఒకటే దగ్గర పెట్టి ఒకటే గ్రౌండ్, వేరే గ్రౌండ్స్ ఏవి లేవు, అందులోనే మీరు చేయాలని చెప్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఏం చేయలేం, బట్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్స్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో చాలా మంది కాలేజ్ నుంచి వచ్చాక లిటరేట్స్ అవుతున్నారు కానీ ఎడ్యుకేటెడ్ అవ్వట్లేదు. చాలా డిఫరెన్స్ ఉంది. సో డిగ్రీ అయిన ప్రతి వాళ్ళు లిటరేట్స్ అయి ఉండొచ్చు కానీ ఎడ్యుకేటెడ్ కాదు. మీరు ఒక ఆస్పిరెంట్ గా ఉన్నప్పుడు చాలా మసకగా అసలు ఏం కనిపించదు, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇదంతా కనిపించదు. కానీ వర్క్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్. డబ్బులు ఎవరైనా సంపాదించవచ్చు అన్నారు అనుకోండి, ట్రూ, అది ఎవరైనా క్రియేటివ్ అవ్వచ్చు ఈజ్ రాంగ్ స్టేట్. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి కెన్ బి క్రియేటివ్. యాక్చువల్గా చాలా మంది రెబల్ అంటే ఏమనుకుంటారంటే అందరికి ఎగ్నెస్ట్ గా వెళ్ళి పోరాడేసి అగ్రెసివ్. ట్రూ రెబల్ ఆడు కాదు. ట్రూ రెబల్ లో ఎక్కువ అర్థం చేసుకునేవాడు. ద మోర్ అండర్స్టాండింగ్ యు ఆర్, ద మోర్ రెబలెస్ యు విల్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రభాస్ ని రెబల్ అని మామూలుగా ఇది ఇచ్చారు కదా క్రెడిట్. నిజంగా ఆయన రెబల్. ఎందుకో చెప్పనా, మీరు ఏ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. సో వేర్ ఎవర్ యు ఆర్ ఇన్విజిబుల్, దెన్ యువర్ వర్క్ విల్ బి విజిబుల్.